నిన్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. మ్యాచ్ రిపోర్ట్ కంటే ముందు అసలు మ్యాచ్ లో మనోళ్ళు ప్లేయింగ్ ఎలెవెన్ మీద క్లిక్ వేస్తే ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ గా జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్, 1 డౌన్ లో సాయి సుదర్శన్, 2 డౌన్ లో శుభ్మన్ గిల్, కరుణ్ నాయర్ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు ఎట్ 5th పొజిషన్. వికెట్ కీపర్ గా ధ్రువ్ జురేల్, దెన్ జడేజా, వాషింగ్టన్ సుందర్, బౌలింగ్ లో ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్. ప్రాపర్ బౌలర్స్ ని ముగ్గురినే తీసుకుని గేమ్ కి దిగారంటే పెద్ద సాహసం అని చెప్పాలి టీమిండియాది. ఇంకా గేమ్ రిపోర్ట్ కు వస్తే యాజ్ యూజువల్ గా మన టీమిండియా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగింది. ఫస్ట్ డే గేమ్ లో మనలో 204 రన్స్ కి 6 వికెట్స్ కోల్పోయారు. జైస్వాల్ 2 రన్స్ కి అవుట్, కేఎల్ రాహుల్ 14 రన్స్ కి అవుట్. సాయి సుదర్శన్ బాగానే ట్రై చేశాడు, బట్ 38 రన్స్ కి అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ ఫామ్ లో ఉన్నాడు, మంచిగా ఆడుతున్నాడు అనే టైం కి 21 రన్స్ కి అవుట్ అయ్యాడు. అన్ఫార్చునేట్ రన్అట్ ఇది. ఇంకా బ్రేక్ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ ఈ మ్యాచ్ లో నిలబడ్డాడు. 52 రన్స్ క్రీజ్ లో స్టడీగా ఉన్నాడు. బట్ అదర్ సైడ్ జడేజా 9 కి అవుట్, ధ్రువ్ జురేల్ 19 కి అవుట్. ప్రజెంట్ కరుణ్ నాయర్ కి తోడుగా సుందర్ ఉన్నాడు విత్ 19 రన్స్. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్ లో ఒక బిగ్ నెంబర్ ఇవ్వాలంటే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీళ్ళ పార్ట్నర్షిప్ బ్రేక్ అయితే బౌలర్స్ బ్యాటింగ్ వస్తారు. ఇంకా మన ఫస్ట్ ఇన్నింగ్ కి ఎండ్ కట్ పడిపోతున్నాం. లెట్స్ సీ మనోళ్ళు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు.